కూర్చునే కుర్చీ కాస్త శుభ్రం చేసి దాని మీద శుభ్రమైన బట్ట వేయి అంటుంది. ఎందుకని అంటే ఈ పిల్ల అభ్యున్నతి ప్రధానంగా ఏమిటంటే దీర్ఘ సౌమంగల్యం. ఇది పెద్దల యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. కలిగిందనుకోండి, ఉత్తరోత్తర కాలమునందు ఆమె దీర్ఘ సౌమాంగల్యంతో ఉండి సంతానవతి అయి సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. రెండు, ఆమె అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటికి వచ్చినటువంటి పెద్దల్ని సేవించేటటువంటి లక్షణం ఏమిటో తెలుస్తుంది. అందుకే అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్తుంది, పాణిప్రదాన కాళీచ, నేను నన్ను పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా అనుశిష్టాజనన్యాస్మి, మా అమ్మ నాకు అత్తవారింట్లో ఎలా ప్రవర్తించాలో చెప్తూనే ఉంది. నాకు అన్ని విద్యాబుద్ధులు ఎలా ప్రవర్తించాలో మా అమ్మ నేర్పిందంట. కాబట్టి ఆడపిల్లని తపస్సుల యొక్క పరిచర్యకి వినియోగిస్తారు. నేను చెప్పేది నిజమైన తపస్సుల గురించి అని మీరు భావించవలసి ఉంటుంది. కాబట్టి అంతేకాని నేను కుహనా తపస్సుల గురించి నేను మాట్లాడటం లేదు. కాబట్టి నిజంగా మహానుభావులు పరమేశ్వరుని యందు మనస్సుంచుకొని పరమేశ్వరుడి గురించి తపించేటటువంటి వ్యక్తుల పరిచర్య ఏముంటుంది? ఆయన పొద్దున్న తెల్లవారుజామున వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పటికీ ఆయన సంధ్యావందనం చేసుకోవడానికో లేకపోతే ఆయన ఏదైనా అనుష్ఠానం చేసుకోవడానికో కావలసినటువంటి నీళ్లు కమండలంలో నింపి పెట్టడం, ఆయన పూజ చేసుకోవడానికి కావలసినటువంటి చైతన్య కుసుమములు, ఆ రోజు తెల్లవారుజామున వికసించినటువంటి పువ్వులు ఒక పళ్ళెంలో పెట్టి అక్కడ పెట్టడం, ఆయన కళ్ళు విప్పి మళ్ళీ తపస్సులోంచి పైకొచ్చినప్పుడు ఆయన తినడానికి సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఏ పళ్ళో తేనో అక్కడ పెట్టడం, నిర్మాల్యం ఏమైనా ఉంటే తీసేయడం, ఇలాంటివి. ఆయనకి తపస్సులోంచి పైకి రావడం అంటే మళ్ళీ ఎప్పుడో ఏ స్నానానికో దేనికో వెళ్ళడానికి తప్ప ఆయనకి అన్యమైన ఆలోచన ఏముంటుంది? ఆయన తపస్సు కొనసాగడానికి కావలసినటువంటి రీతిలో ఉపకరించడానికి సేవ చేసిన వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళు ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. అది ఉత్తరోత్తర కాలమునందు అభ్యున్నతికి హేతు అవుతుంది. అందుకని హిమవంతుడు కూతురైనటువంటి చిన్ని పార్వతీదేవిని తీసుకుని, చిన్ని పార్వతీదేవి అంటే అప్పటికామె మరీ ఏదో పసిపిల్ల అని నా ఉద్దేశ్యం కాదు, అష్టవర్షేత్ భవేత్ కన్యా అని కదా, దానికి దగ్గరపడిన పిల్ల. ఆ పిల్లని తీసుకుని వెళ్ళి పరమేశ్వరుడితో విజ్ఞాపన చేశాడు. అవదా ఈశ్వర విన్నపంబుమదిలో ఆలింపు, నేను చేసేటటువంటి విజ్ఞాపనని మీరు బాగా మనసులో పెట్టుకుని ఆలోచించండి. ఈ పిల్ల మీకు పరిచర్య చేస్తుంది. సంప్రీతిన్మీరు రక్షింపుడి, ఈమెని మీరు సర్వకాలములయందు రక్షణ చేస్తూ ఉండండి. మీరు ఈమెకి ఈ పని చెప్పడమా? హిమవంతుని కుమార్తె కదా, వెళ్ళి నీళ్లు పట్టరామ్మా, కాసి 4 పళ్ళు తెచ్చిపెట్టమ్మా అని చెప్పచ్చా అనుకుంటారేమో. అలా అనుకోవద్దు. అవదా ఈశ్వర విన్నపంబుమదిలో నాలింపు, ఈ కన్యారత్నము పెట్టిపోయదను మీ యొద్దన్, సంప్రీతిన్మీరు రక్షింపుడి, అవిరోధంబున లీల చేసి పరిచర్యల్సాల చేయింపుడి. ఈమెతో ఇలా చేయించచ్చా చేయించకూడదా అని ఆలోచించకుండా, హిమవంతుడంటే సామాన్యుడు కాడు, మహానుభావుడు, గొప్ప రాజు. అటువంటి రాజుగారి పిల్ల మనకెందుకు లేదు అని ఏదో చెప్పకుండా చిన్ని చిన్ని పనులు కాదు, చక్కగా అమ్మ దర్భాసనం అక్కడ వేయి, ఈ పూజ గది కాస్త తుడిచిపెట్టు, కాసి నీళ్లు తెచ్చిపెట్టు, అలా కాదు. చక్కగా తెచ్చిపెట్టే ముందు మడి నీళ్లు, మధ్యలో చెలికెత్తెలతో మాట్లాడుతూ నోట్లో తుంపర్లు అందులో పడుతూ కాదు. కలశ పట్టుకొచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకుని రావాలో, పెద్దలు పూజ చేసుకోవడానికి తెచ్చే కలశని అంత జాగ్రత్తగాను 2 చేతులతో ఎత్తిపెట్టి తీసుకుని రావాలి. మౌనంగా తీసుకురావాలి. తీసుకొచ్చి అక్కడ పెట్టి మూత పెట్టి ఉంచాలి. ఎందులో పడితే అందులో పువ్వులు పళ్ళు తీసుకొచ్చి పెట్టకూడదు. ఆకులు అటువంటి వాటిలో పెట్టి తెచ్చి అక్కడ పెట్టాలి. కాబట్టి అయ్యా, మీరు నా కూతురికి నేర్పండి, సంప్రీతిన్మీరు రక్షింపుడి, అవిరోధంబున లీల పంపి పరిచర్యల్సాల చేయింపుడి. పరిచర్య చేయించండి, దానివల్ల నా కూతురు అభ్యున్నతిని పొందుతుంది. చాలా సంతోషం దానికే ఉంది. చెలికెత్తెలతో కూడిన నీ కుమార్తె నన్ను సేవించుగాక. పరమశివుడు అనుగ్రహించాడు. ఎదురుగుండా ఉన్నది తన భార్య అయిన పార్వతే, ఆయనకి తెలుసు. కానీ తపోనిష్టాగరిష్ఠుడైన పరమశివుడికి దాని యందు స్పృహ ఉండదు. ఈమె నా భార్యయే ఇప్పుడు ఈ రూపంలో ఉంది, నాకు పరిచర్య చేస్తోంది, మా ఇద్దరికీ కళ్యాణం అవ్వాలి, అదేదో నటన చేసే రూపం కాదు. తపస్సు యందు మాత్రమే మనసున్నవాడు కనుక విస్మృతి. అసలు ఆమె నా భార్యయా, పిల్లగా ఉందా, నన్ను కళ్యాణం చేసుకోవాలా? ఆయన కళ్యాణం చేసుకోడు, ఆవిడ కళ్యాణం చేసుకోవాలి. ఇదే పార్వతీదేవి గొప్పతనం. అందుకే లోకంలో సరస్వతిగా కాపరం తేలికే, లక్ష్మిగా కాపరం మరీ తేలికే.
పార్వతిగా కాపరం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? సరస్వతీదేవి చక్కగా ఎప్పుడూ చతుర్ముఖ బ్రహ్మగారి పక్కన కూర్చొని వీణ వాయిస్తూ ఉంటుంది. ఆయన 4 ముఖాలతో చక్కగా వేదం చెప్తుంటాడు. ఎప్పుడూ ఎదురుగుండా ఋషులు మొదలైన మహాత్ములు కూర్చుని ఉంటారు. చక్కగా తెల్లటి బట్ట కట్టుకుని ఏదో సంతోషంగా కాపరం చేస్తుంది. ఇంకా లక్ష్మీదేవో అబ్బో బాలభావం దగ్గర నుంచి పౌళింపు సేవ వరకు అయ్యవారితో సంతోషంగా గడిచిపోతుంది, ఇబ్బంది లేదు. ఇక పార్వతీదేవో అన్నం వండడం 5 నిమిషాలు ఆలస్యం అయితే పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే ఆయనకి ఏమీ అలా మా ఆవిడే వండి పెట్టాలి అలా ఏం ఉండదు. ఏం పర్వాలేదు పార్వతి చెయ్యవంట అని పక్కింటికి వెళ్ళి పుర్రె పట్టుకుని భవతి భిక్షాందేహి అంటాడు. కొన్ని వేల సంవత్సరములు తపస్సు ఎందు ఉంటాడు. ఎవరు ఏమనుకున్నా సరే అయ్యో మన బిడ్డడు భక్తి కలిగిన వాడు అదొక్కటే చూస్తుంటాడు. భక్తి అంటూ ఉంటే ఏదైనా అంగీకరిస్తాడు. అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా అండి? భృంగి. పార్వతీ ఆయనకి ఆడవాళ్ళంటే మహాచికాకు. భృంగికి పరమశివుడికి ఒక్కడికే ప్రదక్షిణం చేసి పార్వతీదేవి లేనప్పుడు చేస్తుండేవాడంటే ఒకవేళ ప్రదక్షిణం చేయవలసి వస్తే ఆయన ఏ స్నానం చేసి వస్తున్నప్పుడో తిరిగేవాడు చుట్టూ 9 రూపంలో. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఏమిటంటే మీకు చేస్తాడు ప్రదక్షిణ ఎప్పుడూ, నాకు ఎప్పుడూ ప్రదక్షిణం చేయడు, ఇది ఎక్కడ పిచ్చిగోలా, అసలు ఎలా చేస్తాడో నేను చూస్తాను, నాకు వరం ఉందిగా అర్ధనారీశ్వర స్వరూపం, ఎలా చేస్తాడో చేయమనండి అని వామార్ధ భాగంలోకి చేరిపోయింది. రోజున భృంగి వచ్చాడు. ఇప్పుడు ప్రదక్షిణం చెయ్యాలి. చూశాడు ఎలా ప్రదక్షిణం చేద్దామంటే ఆయనకి ఎడం భాగంలో చేరిపోయింది అమ్మవారు. ఇద్దరి మధ్య ఖాళీ లేదు. చూసి ఆయన ఏం చేశాడంటే ఆడదానికి నేను ప్రదక్షిణం చేయడం ఏమిటని ఇలా వెళ్ళి ఇలా వచ్చి పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో తొలిచేసి కన్నం పెట్టి పరమశివుడి మధ్యలోంచి పైకి వచ్చేసి ఆ కన్నంలోంచి తిరగడం మొదలెట్టాడు. చిన్న కందిరీగ రూపంలో 3 మాటలు ఆ కన్నంలోంచి తిరిగేసి శివుడి కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళి కూర్చున్నాడు. పార్వతీదేవి అంది ఏమిటండి వాడి ఉద్ధతి, ఏమిటి నేను అర్ధనారీశ్వర స్వరూపంలో మనం కూర్చుంటే కన్నం పెట్టి తొలిచి వెళ్ళిపోయాడు ఏమిటండి ఆయన అంది. అంటే పరమేశ్వరుడు అన్నాడు అలా అనకు పార్వతి, వాడు భక్తుడు, కొడుకు ఉద్ధతితో ఉంటాడు, మన్నించాలి, ఏమనకు వాడిని అన్నాడు. ఆ భృంగి ఇప్పటికీ కూడా పరమశివుణ్ణి అలాగే సేవిస్తుంటాడు. కాంచీపురంలో ఏకాంబరేశ్వరాలయం లోపలికి వెడుతుంటేనే బయట మంటపంలో ఉన్నారు భృంగి, అక్కడికి వస్తూ ఉంటారు పరమశివుడు, పల్లకీలో వచ్చి సేవ చేసి మళ్ళీ సేవ తీసుకుని వెడుతూ ఉంటారు. కాబట్టి ఆయనతో కాపరం అంటే అంత తేలిక కాదు. దా మన ఇంటికి వెళ్ళిపోదామని శ్మశానానికి వెళ్ళిపోతుంటాడు ఒక్కొక్కసారి ఎక్కువ అక్కడే ఉంటూ ఉంటాడు. లోకాల్ని రక్షించాలి మనం, పాపం వాళ్ళకి ఎవరు ఉండరు, మనం చూడద్దా అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంటాడు. వెళ్ళి చక్కగా ఆవిడ సంతోషంగా కూర్చోవాలి. నేను పరమశివునికి ఇల్లాలుగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే పార్వతీ కళ్యాణంలో నిజంగా శివుడు పార్వతీదేవిని చేసుకున్నాడా, పార్వతీదేవి శివుణ్ణి చేసుకుందా అంటే నిష్పక్షపాతంగా చెప్పాలంటే కాముణ్ణి కాల్చిన పరమశివుడికి కామమును కల్పించి పరమశివుణ్ణి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుని ఇంతమంది బిడ్డల్ని కన్న ఘనత నా తల్లిదే. అందుకే పార్వతీ కళ్యాణంలో నా తల్లి వైభవం అంత గొప్పది. మా విశ్వనాథుడు మన్నించుగాక. మన్నించడానికి ఏముంది, యథార్థమే చెప్పాను, సంతోషించుగాక. కాబట్టి ఆ తల్లి ఎంతో సేవిస్తోంది. ఆవిడ సేవిస్తోంది, ఆయన సంప్రీతి చెందుతున్నాడు. ఎలా? ఆయనకి పరిచర్య చేస్తున్న ఒక పిల్ల, అంతకన్నా పెద్ద ఆయన ఏమి ఇలా ముఖం చూడడం. హిమవంతుడు తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మాయిని పెట్టాడు, వాళ్ళ అమ్మాయి చేస్తోంది. కొంతమంది తమాషా చాలా ఆశ్చర్యంగా ఉండదు, పట్టింపు ఉండదు. 2-3 రోజులు వెంట తిప్పేసుకున్నంత 4వ రోజున మీరు ఎవరండి అంటుంటారు. అంత పట్టింపు లేకుండా చేయించుకునే వాళ్ళు ఉండరని మీరు అనుకోవద్దు, ఉంటారు. అలాంటి వాళ్ళలో అగ్రగణ్యుణ్ణి నేను కూడా. ఎందుకంటే కిందటి వారం మా ఇంటికి వచ్చి నన్ను పలకరించి నాతో గంట మాట్లాడి వెళ్ళిపోయినవాడు మళ్ళీ నాకు అయ్యప్ప స్వామి గుళ్ళో కనబడితే మీరు ఎవరండి అంటుంటారు. అంటే అదేంటంటే బాబోయ్ కిందటి వారమే కదండి మీ ఇంటికి వచ్చాం, మాట్లాడాం, వెళ్ళాం అని వాళ్ళు గుర్తుపట్టడానికి శంకర శివ అన్న శాలువ ఇచ్చాం మీకు, గుర్తుందండి. అంటే కొంతమందికి జ్ఞాపకం ఉండదు, విస్మృతి. పరమశివుడికి విస్మృతి నాలాంటి జ్ఞాపకం లేని స్థితి కాదు, ఆయనకి మనసు దాని మీద ఉండకపోవడం, ఆయన మనసు తపస్సు మీద ఉంటుంది. కాబట్టి ఆయన అసలు గుర్తే పట్టుకోండి. ఇప్పుడు ఆవిడ పరిచర్య చేస్తోంది. తొందరంతా ఎవరికి? దేవతలకి. దేవతలు ఇది బాగానే ఉంది అంటే ఆయనేమో తపస్సా, ఈవిడేమో ఆకులు పళ్ళు పువ్వులు పెడుతుండడమా. ఇక వీళ్ళిద్దరికీ కళ్యాణం. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కళ్యాణం అవ్వాలి, కళ్యాణం అయ్యి కొడుకు పుట్టాలి, ఆ కొడుకు సర్వసైన్యాధిపతి అవ్వాలి, వాడు తారకాసురుణ్ణి చంపాలి, అప్పుడు మన అందరి బతుకులు బాగుపడాలి. ఇలా ఆయన తపస్సు, ఈవిడి సేవ అన్నాళ్ళు. అందుకని తొందరగా వీళ్ళిద్దరికీ మనసులు కలవాలి, కామము అంకురించాలి, అంకురించి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలవాలి. ఈ కారణం చేత దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచాడు. మన్మధుణ్ణి పిలిచి ఆయన అన్నాడు, ఏమయ్యా చూసావా, నీకొక్కడికే ఆ శక్తి ఉంది, నువ్వు వెళ్ళి బాణం వేసి
పార్వతీదేవి పట్ల పరమశివుడు అనురక్తుడయ్యేటట్టుగా చెయ్యగలం. అలా అనురక్తుడైతే వాళ్ళిద్దరికీ కళ్యాణం కలుగుతుంది. కాబట్టి అద్రిజకును పురహరునకు కళ్యాణమగునట్లు చేసి నువ్వు ఈ అద్రిజకి పురహరునకు కలిసేటట్టుగా చూడాలి. అలా కలిసిందా ఒండరులకి కళ్యాణం అయిపోతుంది. అలా కలిస్తే ఏమవుతుంది? ఆ జన్మించినటువంటి పిల్లవాడున్నాడే, ఆ పిల్లవాని యొక్క బలము చేత తారకాసురుడు సంహరింపబడతాడు. కాబట్టి నువ్వు ఒక ఉపకారం చెయ్యి. అద్రిజను పురహరునకు కూర్చి కీర్తి బడయుమదన, నువ్వు మంచి కీర్తి సంపాదించుకో వాళ్ళిద్దరినీ కలిపి అంటే ఆయన ముఖం వెంటనే ఇలా కిందికి దిగిపోయింది. మన్మధుడు శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు. ఆయన ముఖం వెంటనే పాలిపోయి పాపం ఆయన అన్నాడు, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి భచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగనా తేజమిందు నిలచిన పరమేశు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నా ఖగోచరంబు, మృగకలేశునోర్వ మృగముతరమే. నువ్వేమో చాలా తేలిగ్గా చెప్పేస్తాను, నీకెందుకు వసంతుణ్ణి పంపిస్తాను, నీకెందుకు అప్సరసల్ని పంపిస్తాను, నీకెందుకు చెట్లన్నీ పుష్పించేటట్టు చేసేస్తాను, నీకెందుకు పరమశివుడు అనురక్తుడైపోయేటట్టు చేసేస్తాను అంటున్నావు. కానీ పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు. అసలు ఎక్కడున్నాయి శివకేశవ భేదాలు? నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని, నేను పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో చూడండి. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెర్రతు. ఒకవేళ వెళ్ళి నేను యుద్ధం చేయడానికి నా దగ్గర ఉన్నవి 5 పుష్పబాణాలు. ఆ 5 పుష్పబాణాలు ప్రయోగిద్దామని చెప్పి నేను ఎదురుగుండా నిలబడి ధనస్సుకి బాణాన్ని సంధించగానే పరమశివుడు నన్ను ఎటువంటి చూపు చూస్తాడో అని నాకో భయం. 2 కళ్ళతోనే చూస్తాడా, 3వ కన్ను కూడా తెరుస్తాడా అని. కాబట్టి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు వావిరి కోపించి ఎదిరి నిలిచి ఎట్లు వత్తు. నేను అసలు ఆయన ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం ఎలా కుదురుతుంది? ఒకవేళ వెళ్ళాను, యుద్ధం చేద్దామని నిలబడ్డాను, ధనస్సు పట్టుకున్నాను, ఆయన కూడా నా ఎదురుగుండా నిలబడ్డాడు. ఎదురుగుండా పరమేశు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు. పరమేశ్వరుడు నిలబడి నన్ను ఇలా చూస్తూ ఉంటే నేను ఆయనకి ఎదురుగుండా నిలబడి బాణాలైనా పుష్పబాణాలు ఆయన మీద ఆయనకి కామం కలిగేటట్టు అసలు ఆయన్ని చూశాక బాణం వేయడమే. వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెర్రతు. ఒకవేళ నిజంగా 5 బాణాలు వేసేశాను, పరమశివుడికి కామం కలిగేసింది, పార్వతీదేవి ఎందు అనురక్తుడైపోయాడు, పార్వతీ కళ్యాణం అయిపోయింది, నువ్వు నన్ను పొగిడావు, నేను ఇంటికి వెళ్ళాను, మా నాన్నగారు వీధి గడపలో నిలబడి 2 చేతులు ఇలా కట్టుకుని నేను లోపలికి ఎడుతుంటే అంటే నువ్వు పరమశివుడి మీద బాణాలు వెయ్యగలిగినంత మొనగాడివిరా అని ఆ 3వ కన్ను తప్పించుకున్న ఈ ఎరుపు జీరల కన్నులు నేను తప్పించుకోగలను అనుకుంటున్నావా? శివుడి మీద కెడితే విష్ణువు సంతోషిస్తారని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఎంత శివకేశవ అభేదమో చూడండి.